ఈరోజు వరుపల్లి ఎయిర్పోర్ట్లో మన ప్రధాని గారిని కలిసినాము. ఆయనకి ఒకటే మనం చెప్పింది మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు. ఎందుకంటే ప్రధానమంత్రి 2019లో వచ్చి ఇక్కడ ఆయన మా వాల్మీకి ఎస్టీలో జాబితాను చేర్చామని హామీ ఇచ్చిన అదే మేము సార్ మీరు 2019లో ఇక్కడ అనౌన్స్ చేసినారు. మా ఎస్టీలు మా వాల్మీకులు చాలా చిరకాల కోరికది, మీరు ఖచ్చితంగా దాన్ని మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలు చేర్చాలని ఆయన విన్నవించుకున్నాం. అదేవిధంగా మేము మెమోరాండం అదే మెడికల్ కాలేజీలు ఉంది. మెడికల్ కాలేజీలో ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు అందరూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే చదువుకునే ఫీజులు ఏదైనా కానీ తక్కువ ఉంటాయనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మెడికల్ కాలేజ్ చేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అస్మదీయులకి వాళ్ళందరికీ కట్టబెట్టడానికి ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఆయన ఆ ప్రైవేటీకరణ నిలిపేయాలని సార్ మోడీ గారు. ఎందుకంటే ఆయనే మనకి ప్రధానమంత్రి అప్పుడు 2019 నుంచి 23లో 22లో మనకి ప్రధాని మోడీ గారే మనకి ఇక్కడ జీవోలు ఇచ్చి మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసినారు. కాబట్టి ఆయనకే మేము చెప్పినాం సార్, మీరు ఎట్లనే కానీ ఈ ప్రైవేట్ తరఫున నిలిపేసి ప్రభుత్వం ద్వారా మెడికల్ కాలేజ్ కట్టాలని విధంగా ఆయన వినియోగించుకున్నాం. అది సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మనకి ఇచ్చినారు. కాబట్టి ఈరోజు మేము ప్రధానమంత్రి కలిసి వినియోగించాం.